4.5 సంవత్సరాల పరిపాలన. గతంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకి, అట్టడుగు వర్గాలకి, బడుగుబలైన వర్గాలకి, మైనారిటీలకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆయా వర్గాలందరినీ కూడా తొంగలకు దొరికినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఇందాక మిత్రుడు చెప్పాడు, ట్రైబల్స్ కి సంబంధించి, ఆదివాసీలకు సంబంధించి 1/70 శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఐటీడీఏలను శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ సదుపాయాలు కానీ, విద్యార్థులకు వసతి సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావలసినటువంటి కనీస అవసరాలు విద్య, వైద్యం ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం చేసాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటిది అక్రమ మైనింగ్ మనందరికీ తెలుసు. నేను ఇటీవల మన్యం ఏరియాలో తిరిగినప్పుడు పెద్ద పెద్ద రోడ్లు, నేషనల్ హైవే కింద కూడా పెద్ద రోడ్లు వేస్తారు. చాలా ఆశ్చర్యమైన ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఎంత నమ్మకం ఉంది, విశ్వాసం ఉందంటే అది అదానీల కోసం, అంబానీల కోసం, వాళ్ళకి మైనింగ్, అక్రమ మైనింగ్ దోచిపెట్టడం కోసం జగన్ రెడ్డి వేసినటువంటి రోడ్లు కానీ పేద ప్రజలకు కాదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా సాప్రాయిలో కానీ ఇతర అనేకమైనటువంటి ట్రైబల్ ఏరియాలో కానీ విషం జ్వరాలు వచ్చి పిల్లలు చనిపోతున్నటువంటి సంగతి ఇవాళ కూడా చూసాం మన పేపర్లో. కనీస అంబులెన్స్ వసతులు లేకుండా చనిపోయినటువంటి మనుషుల్ని, బాడీని భుజాల మీద మోసుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ నేతృత్వంలో ఈ జిల్లాలో గడిచినటువంటి 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేటువంటి శూన్యం. తప్పనిసరిగా నెల్లిమర్లో ఉన్నటువంటి జూట్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 89 నుంచి 94 వరకు పెద్దల సాంబశివరావు గారి మంత్రిగా ఉండగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు నుంచి కూడా దాన్ని మూసేశారు. చెరుకుకు సంబంధించి ప్రధానంగా ఒక 5 చెరుకు మిల్లులు ఉండేటువంటి పరిస్థితి మనకు తెలుసు. అన్ని కూడా మూసేసినటువంటి పరిస్థితి. చెక్ డ్యామ్స్ కానీ, ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇతర అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జలయజ్ఞంలో ఏవైతే పెట్టామో అవే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం వచ్చాం, నేను రంగారెడ్డి గారు కరువుకు సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 1,500 ఎకరాల వరకు ఎండిపోయిన నేతృత్వంలో కరువు పడుతున్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ కలవడం జరిగింది. పెద్ద ధర్నా కార్యక్రమాలు కూడా చేశాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి, పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ చేయడం కోసం మన హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేసి మనకి సోదరిమణిని ఇచ్చారు. మనందరం కూడా ఈ రోజు ఖాతాల తోటి వారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్వాగతం పడతారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి తెలుసు ఎవరైతే కరెక్ట్ గా ఎక్కడ మందు వేయాలో, ఈ రాష్ట్రానికి ఎక్కడ మందు వేయాలో అక్కడే మందు వేయాలని చెప్పి శ్రీమతి శర్మిల గారిని మనందరికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. వారి నేతృత్వంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరిగా కిందున్నటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా కలిసి మనకు ఉన్నటువంటి 60 రోజులు రాత్రి పగలు కష్టపడి పనిచేసి తిరిగి రాజన్న ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని రాజశేఖర రెడ్డి గారు సొంత చేతులతో రాశారని నేను ఉండగా, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అది రావాలంటే శర్మిల గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దానికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి, పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.